హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీలతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగున్నాయండి ఈ రెసిపీలు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. అదేమిటంటే కోడిగుడ్లతోనే 2 రకాల వెరైటీస్ చేశాను. చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా సూపర్ టేస్టీగా ఉన్నాయి. ఎలా చేయాలో ఒకసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. ముందుగా నేను కోడిగుడ్లు ఉడకబెట్టి పెట్టాను. ఈ రెసిపీ గురించేమో 5 కోడిగుడ్లు ఉడకబెట్టి రెడీ చేశాను. ఈ రెడీ చేసిన వాటిని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న చాకు సహాయంతో ఈ టైపు ప్లస్ మోడల్గా ఘాటు పెట్టాలి. అది కొంచెం లోపల వరకు పెట్టుకుంటే లోపల ఉన్న పచ్చసొన వరకు మనం చేసే రెసిపీ అంటే కర్రీ గ్రేవీ లోపల వరకు పోయి సూపర్ టేస్టీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాంట్లో 1 గంటి ఆయిల్ వేసి కొద్దిగా వేడెక్కనిచ్చి దాంట్లో మనం రెడీ చేసిన కోడిగుడ్లని అందులో వేసేసుకోవాలి. వేసాక కొద్దిగా అలా వేగనివ్వాలండి. వేగిన తరువాత ఇప్పుడు కారము, పసుపు, సాల్టు ఇవి వేసాక 1/2 స్పూన్ వచ్చేసి మిరియాల పొడి, చిటికెడు కసూరి మేతి కూడా దాంట్లో వేసేసి ఇప్పుడు సన్న మంట మీద వీటిని మనం బాగా వేగనివ్వాలండి. ఇలా కలుపుతూ ఇవి బాగా లోపల వరకు వీటి ఆవిరి అన్నది లోపల వరకు పోయి కోడిగుడ్డుకు మంచి రుచి వస్తుంది. ఆ టైప్లో మనం వేగనివ్వాలండి. ఓకేనా. దీనికి ఒక 2-3 నిమిషాల సేపు కొంచెం సన్న మంట మీద ఇలా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టి మరొక స్టవ్ మీద ప్యాన్ పెడదాం. ప్యాన్ పెట్టాక దాంట్లో ఒక 2 గంటలు ఆయిల్ వేసుకునేసి వేడెక్కనిచ్చి ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని ఇలా కట్ చేసి వేసుకునేసి ఒక 2-3 పచ్చిమిరపకాయలని ఇలా ఇరిసి అందులో వేసేసుకొని 1 ఇంచి అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసి వెల్లుల్లిపాయను కూడా ఇలా మీద ఉన్న తోలు తీసి వేసేసుకోవాలి. వేసాక కాస్త ఇలా కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా వీటిని వేగనివ్వాలి. ఇవి కూడా వేగేటప్పుడు మంట కొంచెం మీడియంలో ఉంచుకునేసి ఇలా మంచి దోరగా వేగనివ్వాలండి. ఇలా వేగిన వాటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఈ టైపు మనం వేగనిస్తే ఏంటంటే రుచి కూడా చాలా బాగుంటాయండి. అందుకోసమనే ఈ టైప్లో మనం ఖచ్చితం వేగనివ్వాలి. అంటే మాడకుండా చూసుకోవాలి. ఓకేనా. ఈ టైపు వచ్చాక ఇప్పుడు పక్కన పెట్టి చల్లారనిచ్చి మిక్సీ జారీలో వేసేసుకుందామండి. అది చల్లారిన తర్వాత మిక్సీ జారీలో వేసుకుంటే మనం గ్రైండ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు అందులో ఒక 5-6 జీడిపప్పులు వేసి కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసాక తగినన్ని నీళ్లు పోసుకొని ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసి ఈ టైప్లో మనకి పేస్ట్ వస్తే సరిపోతుంది. అది నీళ్లు చూసి పోసుకుంటే బాగుంటుందండి. మరి జావ కాకుండా గట్టిగా కాకుండా ఈ టైప్లో బుర్ర అంటూ చాలా బాగుంటుందండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరి కొద్దిగా నూనె వేసుకునేసి వేడెక్కనిచ్చి చెక్క, లవంగాలు, యాలకులు ఇవి వేసేసి ఆ తర్వాత కొద్దిగా మిరియాలు వేసుకొని జీలకర్ర సగం టేబుల్ స్పూన్ వేసి ఆ తర్వాత లైట్గా వేగనివ్వాలండి. ఇలా వేగిన దాంట్లో గ్రైండ్ చేసిన పేస్ట్ని దాంట్లో వేసేసుకుందాం. పేస్ట్ వేసిన తర్వాత మిక్సీ జార్లో మరి కొద్దిగా నీళ్లు పోసుకొని కూడా అందులో వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దీన్ని కాస్త కలిపిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కాస్త ఇలా కలుపుతూ బాగా వేగనివ్వాలండి. ఇది కలర్ మారేదాకా ఇందులో ఉన్న నీరు శాతం అంతా పీల్చుకునేదాకా వేగిన తర్వాత ఇప్పుడు కారం వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు కారం వేసేసి ఆ తర్వాత చిటికెడు పసుపు, ధనియాల పొడి వేసి ఈ టైప్లో కొంచెం ఒక 2-3 నిమిషాల పాటు ఇలా వేగనివ్వాలి. ఇప్పుడు కూడా కొంచెం మంట మీడియం లోలో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ టైప్ ఆయిల్ వచ్చేదాకా వేగిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న కప్పు పెరుగు వేసుకొని ఆ తర్వాత దీన్ని కొంచెం ఫాస్ట్గా కలుపుతూ బాగా వేగనివ్వాలండి. ఓకేనా. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు ఫ్రై చేసిన కోడిగుడ్లు వేసుకునేసి కాస్త అలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన దాంట్లో ఒక సగం గ్లాస్ వచ్చేసి వాటర్ పోసుకుందాం. నీళ్లు పోసాక దీన్ని కూడా కాస్త అలా కలుపుకునేసి కాసేపు అలా బాగా దీన్ని మగ్గనివ్వాలండి. ఈ గ్రేవీ ఏంటంటే ఇలా బాగా మరిగితే మంచి రుచి వస్తుందండి. కోడిగుడ్లు లోపల వరకు పోద్ది. ఇప్పుడు దీనిలో సగం టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కాస్త అలా కలుపుకొని మరి కొద్దిసేపు అలా ఉడకనివ్వాలి. ఉడికిన దాంట్లో ఇప్పుడు కొత్తిమీర చల్లుకునేసి కాస్త అలా కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడం అనండి. ఒక్కసారి టేస్ట్ ఎలా ఉందో చూసుకొని ఈ విధంగా చేసిన దాన్ని దేనిలోకైనా సరే సూపర్గా యూజ్ చేసుకోవచ్చండి. వేడివేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, బిర్యానీలోకైనా అన్నింటిలోకి సూపర్గా ఉంటుంది. మరొక వీడియో స్టార్ట్ చేద్దామా.
దీనికి కూడా నేను ఒక 7 కోడిగుడ్లని బాగా ఉడకపెట్టి రెడీ చేశాను. రెడీ చేసిన వాటిని మనకి నచ్చిన విధంగా ఒక చిన్న చాకుతో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. నేనైతే ఒక్కొక్క కోడిగుడ్డుకి 2 వైపులా ఘాట్లు పెట్టానండి. ఇలా ఘాట్లు పెడితే ఏంటంటే లోపల వరకు మనం చేసే కారంలోని సారం లోపల వరకు పోయి సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మిక్సీ జారీలోకి ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1/2 టేబుల్ స్పూను, వెల్లుల్లిపాయలు 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. అవి వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకునేసి ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పొడిగొట్టి పెట్టుకోవాలండి. ఓకేనా, ఈ టైపు పొడి మనకు వస్తే సరిపోతుంది, నీళ్లు మాత్రం పోయొద్దు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 గంటి ఆయిల్ వేసుకోవాలి. వేశాక దీన్ని కొద్దిగా వేడెక్కనిచ్చి కోడిగుడ్లని అందులో వేసుకోవాలి. అవి కూడా ఉడకబెట్టి ఘాట్లు పెట్టిన కోడిగుడ్లు. ఈ టైప్లో మనం కాస్త వేగిన తర్వాత ఇప్పుడు కారము, సాల్టు, పసుపు ఇవి 3 వేసేసి వీటిని మనం మంచి దోరగా వేగనిచ్చుకోవాలండి. ఓకేనా, ఇవి మంచి కలర్ వస్తాయి. మనం చేసేదల్లా లోపలికల్లా పోయి సూపర్గా ఉంటాయి అన్ని కోడిగుడ్డు తింటుంటే. ఈ టైప్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా వచ్చినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి మరొక ప్యాను స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకునేసి ఆ ఆయిల్ని కొద్దిగా వేడెక్కనివ్వాలి. ఆ కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూను తాలింపు గింజలు, 3 ఎండుమిరపకాయలు వేసి ఇలా బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక 3-4 ఉల్లిగడ్డల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా కలుపుతూ వీటిని బాగా మెత్తబడనివ్వాలండి. ఈ ఆనియన్ ఏంటంటే ఇలా కాస్త మెత్తబడిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు, ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. ఇవి 2 వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగానే కరివేపాకు రెమ్మలు వేసుకునేసి కాస్త ఇలా కలుపుతూ ఇప్పుడు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని మనం వేగనివ్వాలి. ఇలా వేగిన దాంట్లో ఇందాక గ్రైండ్ చేసిన ఆ పొడిని ఇందులో వేసేసుకోవాలి. ఈ పొడిని దీంట్లో పూర్తిగా వేసిన తర్వాత ఇప్పుడు సన్న మంట మీద దీన్ని కాసేపు అలా కలుపుతూ వేగనివ్వాలి. ఇప్పుడు మాత్రం మంట హైలో ఉంచకూడదు. ఇప్పుడు మంట హైలో ఉన్నదంటే మనం వేసిన ఈ కారపొడి ఏంటంటే కొంచెం మాడు వాసన వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఈ కోడిగుడ్లన్నింటినీ దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు కాస్త అలా కిందకి మీదకి తిరిగేసుకుంటూ ఈ కోడిగుడ్లలోకి ఈ సారం మొత్తం పోయే విధంగా కాసేపు అలా దమ్మనగనివ్వాలి. మనం ఈ టైప్లో ఏంటంటే మెల్లిమెల్లిగా తిరిగేస్తూ ఈ కోడిగుడ్లలోకి సారం మొత్తం పోయే విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మీదకించి కొత్తిమీర చల్లుకోవడమే. కొత్తిమీర చల్లిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే రుచి మాత్రం చాలా బాగుంటుందండి. ఇది దేనిలోకైనా సరే సూపర్గా సెట్ అయిపోద్దండి. మనం సాంబార్ చేసుకున్నా, పప్పు చేసినా, ఇలాంటి ఏ కూరలు చేసినా పక్కన ఇది ఒక్క కోడిగుడ్డు అలా వేసుకునేసి తింటుంటే రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. అందుకనే ఇంత మంచి రెసిపీలని మీ ముందుకు తీసుకొచ్చాను. మరొక వీడియోలో కలుద్దామా?